ఆకలి తీర్చేవాడే దైవమైతే ధాన్యాన్ని పండించే రైతు దేవులకే దేవుడు. అవును, 6 కాలం కష్టించి పంటను పండించి మనకు అందించే రైతు నిజంగా కనిపించే దైవమే. పంచభూతాలతో మమైకమై ప్రాణికోటి ఉనికిని కాపాడటానికి తాను ప్రతినిత్యం సాహస సేద్యం చేస్తాడు. అలాంటి తన జీవితం గురించి మీ అందరికీ తెలియజేయాలని మా ఈ చిన్న ప్రయత్నం. ఇదే అంశాన్ని నృత్య రూపకంగా మీ ముందు ప్రదర్శిస్తున్న విద్యార్థులకు మనమందరం కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. తాతయ్య తాతయ్య, ఏంట్రా? జై జవాన్ జై కిసాన్ అనే థీమ్పై మా స్కూల్లో పాటల పోటీ ఉంది. నాకు ఒక మంచి కంటెంట్ కావాలి తాతయ్య. ఫస్ట్ ప్రైజ్ మాకే రావాలి తాతయ్య. సరేరా, రాసుకో. జవాన్ అంటే జవాన్ గురించి కాదు తాతయ్య, కిసాన్ గురించి చెప్పండి. గూగుల్లో సెర్చ్ చేస్తే జవాన్ గురించి టన్నులు దొరుకుతుంది తాతయ్య, కానీ కిసాన్ గురించి చాలా తక్కువ కంటెంట్ దొరుకుతుంది తాతయ్య. రైతు గురించి ఒక మంచి కాన్సెప్ట్ చెప్పండి తాతయ్య, ప్లీజ్ తాతయ్య. సరేరా, రాసుకో. శత్రువు ఎంత గొప్పవాడైనా గెలిచేంత వరకు పట్టుదలతో పోరాడే యోధుడే. హలో మాస్టారు, నేను అడిగింది రైతు గురించి అండి. నేను చెప్పేది రైతు గురించేరా. రైతు యోధుడా? అదేలా తాతయ్య? జవాన్ అంటే శత్రు సైనికులతో పోరాడే యోధుడు, కానీ రైతు ఎవరితో పోరాడతాడు తాతయ్య? పంచభూతాలతో. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఆ పంచభూతాలతో తలపడేవాడిని ఎప్పుడైనా చూసావా? అదిగో చూడు. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు మంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే. పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటంలో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా.
వాన తేనెల వాన 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 వెన్నెల వాన కురవని కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా నిజమే తాతయ్య. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికులను గౌరవించే మనం ఆ సైనికుల ప్రాణాన్ని కూడా కాపాడుతున్నా రైతుని ఎలా మర్చిపోయాం తాతయ్య? ఎంత అన్యాయం తాతయ్య. అవునరా, పుట్టించిన వాడిని దేవుడిగా పూజించే మనం పోషించేవాడిని రైతే కదా అని తీసి పడేస్తున్నాం. వండి వడ్డిచ్చే అమ్మను దేవతగా భావించే మనం ఆ పంట పండించిన రైతును పట్టించుకోవడమే మానేశాం. సరే, ఇంతకీ నీ పాటకు కంటెంట్ దొరికిందా లేదా? ఓ, చాలా మంచి కంటెంట్ దొరికింది తాతయ్య. వింటారా? నీదే లేటరా అబ్బాయి. ఎండనకా వాననకా రేయనకా పగలనకా ఏదరికో నీ నడక దేశానికి వెన్నెముక. ఎండనకా వాననకా రేయనకా పగలనకా ఏదరికో నీ నడక దేశానికి వెన్నెముక. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ బ్రహ్మకును ప్రతిరూపం. రైతే రాజంటది లోకం, ఎవడికి పడ్డ
వాడి పేరు రాసుంటుందంటారు. కానీ మనం పాడేసిన ప్రతి మెతుక పైన ఎవరి పేరు రాసుంటుందో తెలుసా? కష్టపడి పండించిన రైతును గౌరవించి దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. నీ కండలు చెందిన స్వేదపు సారం భూదేవికి పొదిగెను పచ్చని హారం. లోకం గుర్తించదులే నీ త్యాగం, అయినా మట్టేగా నీకు తెలిసిన లోకం. ఆ మట్టిలో బంగారం పండించే మహారాజువు నీవు, రాబందుల మధ్యన పావురమై నిరుపేదగా మిగిలావు. మా నిండు గుండెతో దీవిస్తున్నా అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఎండనక వాననక రేయనక పగలనక ఏదరికో నీరడక దేశానికి వెన్నెముగా. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ బ్రహ్మకు నువ్వు ప్రతిరూపం. రైతే రాజంటది లోకం, ఎవడికి పట్టదు నీ శోకం. నీవేగా దేశ సౌభాగ్యం. అన్నదాత సుఖీ భవ, 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 అన్నదాత సుఖీ భవ. రైతు శ్రమను చూసిన తర్వాత మన ఆకలి తీర్చడం కోసం తాను ఎంతో కష్టపడతారని ఇప్పుడే తెలిసింది. మిత్రులారా, తన గురించి ఇంత గొప్పగా తెలియజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.